రైట్. నమస్తే. ఏదైతే వీసీ సర్క్యులర్ జారీ చేసిన దాని మీద ఒక 3, 4 రోజుల నుంచి అనేక రకాల ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం అని చెప్పి కూడా విద్యార్థులందరూ అన్ని రంగాల విద్యా సంస్థలన్నీ కూడా రోడ్లెక్కుతున్న పరిస్థితి. ప్రస్తుతం దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఏం చెప్తారు మేడం? అంటే వీసీ ఉన్నట్టుండి ఇప్పుడు ఉస్మానియా గడ్డ అనగానే గుర్తొచ్చేది పోరాటాలు మనకి. వందే మాతరం పోరాటం నుంచి మొదలు పెడితే మలిదశోద్యమం కూడా అక్కడి నుంచే పురుడోసుకున్నది. ఇప్పుడు సడన్గా అందులో ఒక సర్క్యులర్ తెచ్చి మీరు ఇక్కడ ఎలాంటి నిరసనలు కానీ స్లోగన్స్ కానీ ధర్నాలు కానీ చేయొద్దు అని చెప్పి సర్క్యులర్ జారీ చేశారు వీసీ గారు. ఏం చెప్తారు దీని గురించి? ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఇప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చాలా చారిత్రక ప్రాధాన్యత ఉంది. అలాగే చాలా పురాతనమైన యూనివర్సిటీ. మన ఆ విశ్వవిద్యాలయంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. అసలు ఎన్నో ఉద్యమాలు అక్కడే పుట్టినాయి. అసలు ఏ విషయం ఏదైనా సరే ఉస్మానియా యూనివర్సిటీ మాట ఎత్తకుండా ఒక ఉద్యమం అనేది పురుడు పోసుకోదు తెలంగాణలో. మరి అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఏమై ఉంటుంది? ఎందుకు ఇలాంటి నిర్ణయం ఎందుకు వీసీ తీసుకున్నారు? ఆయన సొంత నిర్ణయమా? ప్రభుత్వం ఒకవేళ ఈ నిర్ణయం చేసి మీరు దీనిని అమలుపరచాలి అని చెప్పి ఏమైనా వీసీకి చెప్పిందా అనేది కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఈ దేశం మొత్తం మీద చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీ, అలాగే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఆంధ్ర యూనివర్సిటీ, ఇట్లా రకరకాల యూనివర్సిటీలు ప్రతి స్టేట్లోనూ, మెడ్రాస్లో కావచ్చు, కలకటాలో కావచ్చు, లేదంటే బాంబేలో కావచ్చు, ప్రతి రాష్ట్రానికి ఒక యూనివర్సిటీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా మేధావులు తయారవుతారు, ఉద్యమాలు పురుడు పోసుకుంటాయి. అలాగే ఆ ఉద్యమాల వల్ల ఫలితాలు సాధించింది కూడా మనకి ఉంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తీసుకోండి. 1969లో తొలిదశ ఉద్యమం ప్రారంభమైంది అక్కడ మేధావుల నుంచే. అలాగే మలిదశ ఉద్యమం కూడా అక్కడి నుంచే. మరి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉద్యమాలు ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో హెచ్సియు యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. అక్కడ కూడా నినాదాలు వద్దు, ధర్నాలు వద్దు, అదొద్దు ఇదొద్దు అంటూనే ఉంటుంది యాజమాన్యం. పిల్లలు చేస్తానే ఉంటారు. జేఎన్యూలో కూడా ఇలాగే మాట్లాడతారు. అధికారంలో ఉన్న పార్టీ, ఏ పార్టీ అయినా సరే, తాము అధికారంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలు కాపాడాలి అని ఏదో అది వాళ్ళకి మాత్రమే ఉన్న బాధ్యత అన్నట్లుగా, వాళ్ళ నెత్తి మీదే ఉంది ఆ గురుతరమైన బాధ్యత అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అసలు మీరు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చేదే ఒక పోరాటం ద్వారానో, ఒక ధర్నా ద్వారానో. ఏ రాజకీయ నాయకుడైనా ధర్నా, పికెటింగు, రాస్తారోకో, లాఠీ చార్జీలు ఇవి ఏమీ జరగకోకుండా, రౌండ్ టేబుల్ మీటింగ్లు ఇట్లాంటి వాటికి అటెండ్ కాకోకుండా, పెట్టకోకుండా, ప్రసంగాలు ఇవ్వకోకుండా గెలుస్తారా వీళ్ళు ఎన్నికల్లో? అసలు రాజకీయ నాయకులు కావాలంటే ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేస్తేనే వీటన్నిటి సమాహారమే ఒక రాజకీయ నాయకుడు. ఇప్పుడు అసలు యూనివర్సిటీని ప్రశాంత వాతావరణంలో ఉంచాలనుకుంటున్నారా? ప్రశాంతంగా పిల్లలు ఎందుకోసం వచ్చాము, ఎందుకోసం మన పని ఏంటి, ఇక్కడ చదువుకోవడానికి వచ్చాము, చదువు అయిపోయింది ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్లుగా ఉంటే అది ఎలా ఉంటుంది అంటే ఒక కిండర్ గార్డెన్ స్కూల్ లాగా ఉంటుంది. ఇది యూనివర్సిటీ, కిండర్ గార్డెన్ కాదు. యూనివర్సిటీలో పెద్ద పిల్లలు ఉంటారు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనుకుంటారు, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు. ఆ సమస్యలకి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఈ సమస్యల కోసం మనం ఏమైనా చేయగలమా, మన స్థాయిలో మనం చేయగలమా అని విద్యార్థులు ఆలోచించుకుంటారు. అలాగే విద్యార్థి నాయకులు పుట్టేది కూడా అక్కడే. అలాగే భవిష్యత్ రాజకీయ నాయకులు తయారయ్యేది కూడా యూనివర్సిటీల్లోనే. అంతేగాని ఇళ్లలో నుంచి రారు, యూనివర్సిటీల్లో నుంచే వస్తారు. ఇప్పుడు ఈ దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటి అంటే, ఈ దేశం ఉత్తమమైన రాజకీయ నాయకులు లేకపోవటం, రాజనీతిజ్ఞులు లేకపోవటం, కేవలం వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లే తప్పితే స్వచ్ఛందంగా
వాళ్ళకై వాళ్ళు రాజకీయ నాయకులుగా విద్యార్థి దశ నుంచి పోరాటాల రూపంలో ఎదిగి 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 మేధావులుగా అయ్యి మేధావుల తర్వాత రాజకీయ నాయకులు అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు ఇవాళ. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకి రాజకీయ నాయకుల కొరత, ఇప్పుడు వ్యవసాయదారులకు ఎరువుల కొరత వచ్చినట్లు, లేదు అనుకుంటే ఇంకో కొరత వచ్చినట్లు ఈ దేశానికి రాజకీయ నాయకుల కొరత వచ్చింది. ఎందుకు మన తెలంగాణలో మంచిగా విచ్చలవిడిగా ఉన్నారు కదా రాజకీయ నాయకులు. ఇప్పుడు ప్రెసెంట్ రూలింగ్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా నేను అన్ని అనుభవించి వచ్చిన, అన్ని ఎదుర్కొని వచ్చిన, అన్ని ఇప్పుడు ప్రతి సమస్య మీద నాకు ఒక అవగాహన ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. అవన్నీ వద్దండి మనకి ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఈ ఉత్తర్వు ముఖ్యమంత్రి చొరవతో వచ్చిందా, వీసీ బుర్రలో నుంచి పుట్టిందా అనేది క్లారిటీ కావాలి. అసలు ప్రభుత్వమే చెప్తుందా విశ్వవిద్యాలయాల్లో వద్దు అని? విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలు ఉండాలి, కాలేజీల్లో ఎన్నికలు ఉండాలి. ఎన్నికలు ఉంటేనే విద్యార్థి నాయకులు వస్తారు. విద్యార్థి నాయకులు విద్యార్థుల సమస్యల కోసం పోరాడతారు. అలా విద్యార్థి సమస్యల కోసం విద్యార్థి నాయకులు పోరాడినప్పుడు ఎవరో వీధి రవిడీలు వచ్చి రాజ్యం చేస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని రాస్తారోకో చేశారు, నినాదాలు ఇచ్చారు, మేము ప్రశాంతంగా ఉందామంటే మా చెవిలో జోరిగిల్లాగా మాట్లాడుతున్నారు అంటే అది తప్పు. మాట్లాడతారు రాజకీయ నాయకులు. అధికారంలో ఉన్న నాయకుల పని ఏంటి అంటే గెట్ నుంచి వచ్చినా సరే, ఏ విధమైనవి వచ్చినా సరే వాటిని తీసుకుని వాళ్ళ స్థాయిలో వాళ్ళు పరిష్కారం అన్నా చెయ్యాలి. లేదు అంటే ఇది మా వల్ల కాదనైనా చెప్పాలి. ఇవాళ మా వల్ల కాదు అని చెప్పడానికి ఏ రాజకీయ నాయకులు సిద్ధంగా లేరు. కనీసం పరిష్కారం అన్నా చేయండి. పరిష్కారం చేయకపోతే వదిలేయండి దాని గురించి. అంతేగాని పరిష్కారం చేయమని అడిగే హక్కు మీకు లేదు అనకూడదు. అది నేను అనేది. మీ వల్ల అయింది చెయ్యండి, కాంతి పక్కన పెట్టండి. అలా అని మీ దయాదాక్షిణ్యాల మీద ప్రజలందరూ బతకాలి అంటే కాదు. ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఈ సర్క్యులర్ వెనుక ప్రభుత్వం ఉంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పు, ఇది తప్పు. ఎందుకంటే కనీసమైన హక్కు ఇది. ఇప్పుడు నాకు చీమలు కుడుతున్నాయండి, నేను చీమలు దొలుపుకునే హక్కు లేదా? నాకు కుట్టించుకోవాలా? కాదు కదా. ఒక పాము వచ్చింది నా దగ్గరికి, నేను కరిపించుకోవాలా? లేదు అనుకుంటే నన్ను నా పైన ఏదో ఒక దురుద్దేశపూర్వకంగా ఒక లెక్చరర్ ఏదన్నా ఇబ్బంది పెట్టారు, మాట్లాడకుండా ఉండాలా? ఆబ్వియస్గా మాట్లాడాలి. అలాగే ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్టారీతిని వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, అడిగే హక్కు ఉంటుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ని డీటైన్ చేశారనుకోండి, ఎందుకు డీటైన్ చేశారని అడిగే హక్కు ఉంది. అప్పుడు బాధ్యత ఎవరిది? వాళ్ళది, యాజమాన్యాన్ని. ఎందుకు డీటైన్ చేసావో చెప్పాలి. నేను చెప్పను, నేను వీసీని, నాకు 2 కొమ్ములు ఉన్నాయి అంటే కుదరదు. వీసీ అయినా సరే చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే. రెండో వాళ్ళ హక్కుల్ని గౌరవించాల్సిందే. రెండో వాళ్ళ హక్కుల్ని పరిరక్షించడానికే నువ్వు ఉన్నావు. అంతేగాని నేను వీసీని అని దర్పం చూపించడానికి కాదు. అది ఒక విశాలమైన విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో ఓ పక్కన చదువులు నడుస్తుంటాయి, ఓ పక్కన ఆటలు నడుస్తూ ఉంటాయి, ఓ పక్కన డిబేట్లు నడుస్తూ ఉంటాయి, ఓ పక్కన కాన్ఫరెన్స్లు నడుస్తూ ఉంటాయి. ఆ యూనివర్సిటీలో రకరకాలు నడుస్తూ ఉంటాయి. ఒక్కటే జరుగుతుంది. ఇదేమన్నా ఎలిమెంటరీ స్కూలా? కాదు కదా. కిండర్ గార్డెన్ స్కూలా? కాదు కదా. అది ఒక విశ్వవిద్యాలయం. ఇప్పుడు ఎక్కడైతే రవీంద్రుడు చెప్పినట్లు స్వేచ్ఛగా నిర్భయంగా నా అభిప్రాయాలను చెప్తానో అక్కడనే నేను ఒక రకంగా బతుకున్నట్లు లెక్క, నేనేమైనా నేర్చుకున్నట్లు లెక్క. అయితే మీరు అంటే చాలా ఏళ్ళ నుంచి ఇట్లా ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలలో ఉంటా ఉన్నారు కదా. ఎప్పుడన్నా ఇట్లా ఈ తరహాలో ఇట్లా ఒక సర్క్యులర్ జారీ చేయడం అంటే ఉస్మానియా యూనివర్సిటీలో దాన్ని నిర్బంధాలు అంటే ఇప్పుడు వాళ్ళని విద్యార్థులను నిర్బంధించినట్టే కదా, వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసినట్టే కదా. ఇట్లా ఎప్పుడన్నా జరిగిందా గతంలో? చూసిరా? అప్పుడప్పుడు జరుగుతుంటాయండి. స్టూడెంట్స్ కూడా వ్యతిరేకిస్తారు. ఇదేమైనా శ్రీ చైతన్య నారాయణ కాలేజా? కాదు కదా. కోళ్ళఫారాల్లో కోళ్ళను కూర్చోబెట్టి చదివించినట్టు. విశ్వవిద్యాలయం అంటేనే దాని అర్థమే వేరు. అదేమి జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ చదువు కాదు, నిర్బంధంగా చెప్పే చదువు కాదు, ప్రైవేట్ స్కూల్ కాదు. అది విశ్వవిద్యాలయం అంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, దాని ప్రకారమే నడుచుకోవాలి. అసలు ఉద్యమాలు చెయ్యొద్దు, నోరెత్తొద్దు, కుక్కిన పెన్నులో పడి ఉండండి అంటే గనక అది వీసీ ఇచ్చినా, సీఎం ఇచ్చినా, ఇంకెవరు ఇచ్చినా
ఆఖరికి పిఎం ఇచ్చినా అది చల్లదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ సర్క్యులర్కి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఉస్మానియా క్యాంపస్ మొత్తం కూడా పోలీసుల ఆవరణలో నడుస్తూ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. అసలు మొదటి నుంచి కూడా నేను ఏఐఎస్ఎఫ్ అని దానిలో పనిచేశాను, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో పనిచేశాను. అసలు విశ్వవిద్యాలయాల్లో పోలీసు క్యాంపులు ఎత్తివేయాలి అనే దాని విషయంలో విపరీతంగా పోరాడిన వాళ్ళం మేము. కానీ అసలు ఎందుకు పెడతారు పోలీస్ క్యాంపులు, ఎందుకు ఉంటాయి విశ్వవిద్యాలయాల్లో పోలీస్ క్యాంపులు ఎందుకు ఉండాలి? ఎందుకు ఉంటాయి అంటే ఆ విశ్వవిద్యాలయం సరిగా నడవకపోతే విద్యార్థులు అడుగుతారు, అడిగితే ఆ అడగకుండా వాళ్ళ గొంతు నొక్కేయటానికే పోలీసులు వస్తారు. ఆ పోలీసులు ఎందుకు వస్తారు మరి? పోలీసులు రప్పించాల్సి స్టూడెంట్ శాంతి భద్రతలను కాపాడుకోవాలి. అసలు ఏ శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని మీరు ఈ సర్క్యులర్ ఇచ్చారు చెప్పండి. చెప్తే అప్పుడు పోలీసులను పిలిపించినందుకు ఆహా కరెక్ట్గానే పిలిపించారని చెప్పొచ్చు. ఏ విశ్వవిద్యాలయంలోనే ఇలాంటి సర్క్యులర్ ఉందా? ఒకసారి ఆ వీసీని ఆయన చదువుకునే రోజుల్లో విద్యార్థి ఉద్యమాలు ఎట్లున్నాయో ఒకసారి చూసుకోమని చెప్పండి. ఆ వేళ ఇంత పోటీ ప్రపంచం లేదు, ప్రతి విద్యార్థికి ఒక రాజకీయం ఉండేది ఆ రోజు. మామూలు సామాన్య విద్యార్థి కూడా ఏదో ఒక రాజకీయ పార్టీలో పనిచేయకపోయినా సరే, ఏ విద్యార్థి సంస్థలోనూ పనిచేయకపోయినా కానీ ఏదో ఒక విద్యార్థి సంస్థతోటి అనుబంధంగానే ఉండేవాళ్ళు. అప్పుడు ఏమయ్యేది, ఒక చర్చలు జరిగాయి యూనివర్సిటీల్లో. చర్చలు జరిగితేనే కదా కొత్త విషయాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక అతను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడాడంటే నేను 11 నిమిషాలు మాట్లాడాలి అని ఉంటుంది. 10 నిమిషాలు 11 నిమిషాలు ఊసుబోని కబుర్లు చెప్తే ఎవరు వినరు కదా. ఒక విషయం గురించి, విద్యార్థుల సమస్యల గురించో, ప్రపంచ సమస్యల గురించో, సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించో మాట్లాడుకునేవాళ్ళు. ఆ మాటల్లో ఎన్నో ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలిసేవి. అలాంటి వాతావరణం లేకుండా చెయ్యాలని చూడటం మట్టుకు కళ్ళకు గంతలు కట్టి కూర్చోబెట్టడం లాంటిదే. అలాంటి అవసరం లేదు. అలాంటిది వస్తే గనక అసలు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు మటుకు ఒప్పుకోరు. వీసీ నిర్ణయాన్ని మటుకు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అలాగే దీని వెనక ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే కూడా వాళ్ళు కూడా మనసు మార్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే రైట్ మేడం, ఇప్పుడు మీరు ఏఎస్ఎఫ్లో చేసిరు ఇంత అంటే గతంలో విద్యారంగ సమస్యల మీద కానీ అంటే అప్పటి నుంచి కూడా గతం నుంచి కూడా కొట్లాడుతూ ఉన్నారు. ప్రజెంట్ విద్యా సంస్థ ఎట్లా నడుస్తూ ఉన్నది అంటే విద్యారంగ సమస్యలు ఎక్కడికక్కడ మాకు బడ్జెట్ లేదు విద్యారంగానికి అని చెప్పి అంటారు. ఇంకొకళ్ళు అంటే రీసెంట్గా జరిగినవి ఇవన్నీ నిన్నగాక మొన్న ఇట్లా కొంతమంది అంటే విద్యార్థి నాయకులు కొంతమంది బయటికి వెళ్ళి అసలు ఇంతవరకు మన విద్యాశాఖకు చైర్మన్ లేడు, మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు అని చెప్పడం, ఇదంతా ఎట్లా చూస్తారండి? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రికి ఎన్నో పనులు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆయన అన్ని శాఖల్ని పెట్టుకుని కూర్చుంటాను, అన్ని శాఖల్ని నేను సమన్వయం చేస్తాను అంటే జోడు గుర్రాల మీద ప్రయాణం చేసినట్లే. సాధ్యమైనంత వరకు శాఖలు తగ్గించుకుని ముఖ్యమంత్రి ఆయన నిర్వహించాల్సిన బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ ఎవరి శాఖ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అయితే మీకు తెలిసినటువంటి రాజకీయ అవగాహన ప్రకారం ఇప్పుడు ప్రెజెంట్ అంటే రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఏంటంటే దీనికి సరిపోను మంత్రి లేడు అని చెప్తా ఉన్నాడు ఇండైరెక్ట్గా. అంటే విద్యాశాఖని డీల్ చేసేటటువంటి మంత్రి లేరు, నేను అందుకే విద్యాశాఖని ఎవరికి ఇస్తలేను, ఎవరికైనా ఇస్తే దాన్ని భ్రష్టు పట్టిస్తారు, నా దగ్గరనే పెట్టుకున్నా అందుకే అని చెప్తా ఉన్నాడు. మరి ఆయన దగ్గర పెట్టుకున్నప్పటి నుంచి ఏమన్నా మార్పులు చేర్పులు జరిగినాయా? నిజంగా మంత్రులు అంటే దానికి సరిపోయేటటువంటి మంత్రులు ఉన్నారా లేరా ఇప్పుడు ప్రజెంట్? కాదండి, ఎవరైనా పుడుతూనే నేర్చుకుంటారా? పుడతా నేర్చుకుంటారా చెప్పండి? మెల్లమెల్లగా నేర్చుకుంటారు. సామర్థ్యం లేదు అని ఆయన నోట్లో నుంచి వస్తే అది మట్టుకు తప్పు మాట. ఇప్పుడు ఈయన ఏదన్నా కాలేజీలో ట్రైనింగ్ తీసుకుని వచ్చారా ముఖ్యమంత్రి పదవికి? కాదు కదా. ఇలాంటి మాటలు ఊసిపోగిన మాటలు చెప్పటం కరెక్ట్ కాదు. ఆయన ఎవరైనా ఒక ఇప్పుడు సపోజ్ లేరు అనుకున్నారు, మీరు ఒక పని చేయొచ్చు. మేధావులు బోల్డ్ మంది ఉన్నారు తెలంగాణలో. ఎవరైనా ఒక మేధావికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయండి, విద్యాశాఖ మంత్రిని. ఆ మేధావులు కూడా లేరు తెలంగాణలో. అంటే లేరేమో ఇప్పుడు మన ముఖ్యమంత్రి. ఇవన్నీ పిచ్చి మాటలు అంటారు వీటిని. ఈ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంత త్వరగా విద్యాశాఖ మంత్రి వస్తే, ఇప్పుడు మనమేమి యంత్రాలం కాదు, మనకు ఒక 10 చేతులు 10 కాళ్ళు ఉండి పనిచేయటానికి. మనకున్నది 2 కాళ్ళు 2 చేతులు 1 మెదడు. పైగా ఇప్పుడు రాష్ట్రం అంతా పరిపాలించాలి ముఖ్యమంత్రి.
పరిపాలించాలి. అందుకని ఏంటంటే ఎంత త్వరగా విద్యాశాఖ మంత్రిని ఇస్తే అంత మంచిది. పైగా మీరు బడ్జెట్ గురించి అడిగారు. బడ్జెట్లో ఇప్పుడు చాలా తక్కువ, అరకొరగా ఉంది ఎక్కడ చూసినా సరే. 15% టోటల్ బడ్జెట్లో విద్యారంగానికి ఇవ్వాలి అని, అంటే విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ యూజీసీ ఇస్తుంది అనుకోండి. కానీ ఈ స్టేట్లో డిగ్రీ కాలేజ్ వరకు మందే కదా బాధ్యత. మరి పాఠశాల స్థాయి నుంచి అంగన్వాడీల దగ్గర నుంచి పైదాకా చూసుకుంటే గనక విద్యాశాఖకి బడ్జెట్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఏ సంవత్సరము కూడా ఎవ్వరి పరిపాలనలో కూడా జూన్ 14వ తారీఖు 13వ తారీఖు స్కూళ్ళు తీసే టైంకి పుస్తకాలు ప్రింట్ కావట్లా, యూనిఫామ్లు ఇవ్వట్లా. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. 35 ఏళ్ల క్రితము 38 ఏళ్ల క్రితమే ఆ పరిస్థితి ఉంది, ఈ రోజుకి అలాగే ఉంది. ఇంకా నానాటికి నాసిరకంగా తయారవుతుంది తప్పితే ఇంకొకలాగా లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఏమడిగినా బడ్జెట్ లేదంటున్నారు. కానీ ప్రభుత్వాల విలాసాలకు మటుకు బడ్జెట్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు. అందుకని ఏంటంటే మీరు పెట్టే పిచ్చి పిచ్చి పథకాలు కొన్నిటిని పక్కన పెట్టైనా సరే విద్యారంగం మీద మీరు ఈరోజు బడ్జెట్ అని అంటే ఈరోజు ప్రజెంట్ అసెంబ్లీలో బడ్జెట్ రిలీజ్ చేశారు. విద్యాశాఖకు దాదాపు ఒక 23,000 కోట్లకు పైగా ఇట్లా చేశారు అనమాట. ఏం చెప్తారు మీరు? మాకు అవన్నీ ఆ కాకి లెక్కలు వద్దు. మాకు కావాల్సిన లెక్క ఏంటంటే టోటల్ బడ్జెట్లో పర్సంటేజ్ ఎంత, హెల్త్కి ఎంత పర్సంటేజ్ పెడుతున్నారు, ఎడ్యుకేషన్కి ఎంత పెడుతున్నారు, అట్లా దేనికి దానికి ఎంత పెడుతున్నారు అనేది మాకు కావాలి. మాకు ఎడ్యుకేషన్కి కమ్సే కమ్ 10% అన్నా పెట్టందే. ఇంకొంతమంది 15% అని కూడా అంటున్నారు. 15% కావాలంటున్నారు. 15% అనేది కొంచెం కష్టం అవుతుందేమో, కనీసం 10% పెట్టండి. ఒకప్పుడు 6% పెట్టేవాళ్ళు, ఇప్పుడు 2%కి వచ్చింది అది. అందుకని విగ్రహాల పేరుతోటి, పుష్కరాల పేరుతోటి, కుంభమేళాల పేరుతోటి డబ్బులు ఖర్చు పెట్టే కన్నా విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు పెడితే మనం భావితరాల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము, సరిగా నిర్మించుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు వాళ్ళే కదా దేశ సంపద కదా, జాతి సంపద వీళ్ళు. ఓకే, రైట్ మేడం, ఇదంతా ఒక పార్ట్. ఇప్పుడు లాస్ట్గా ఖచ్చితంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నా ఈ క్వశ్చన్. ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి అంటే బాగా మరీ విపరీతంగా నడుస్తూ ఉన్నది, ఒక చర్చ నడుస్తూ ఉన్నది బెట్టింగ్ యాప్స్ అది అని. ఏం చెప్తారు మేడం మీరు దీని మీద? బెట్టింగ్ యాప్లు నిషేధించాలి. అది జాతీయ స్థాయిలో ఉందా, రాష్ట్ర స్థాయిలో ఉందా, అంతర్జాతీయ స్థాయిలో ఉందా, ఏ స్థాయిలో ఉన్నా సరే మొదటగా చేయవలసిన పని ఏంటంటే బెట్టింగ్ యాప్ల్ని నిషేధించాలి. పైగా బెట్టింగ్ యాప్ల్ని నిషేధించాము, ఈ వాళ్ళు ఇంకొక రకంగా మారువేషంలో అయినా సరే బెట్టింగ్ యాప్ల్లో ప్రజల డబ్బులు కొల్లగొట్టడానికి వాళ్ళు వస్తే గనక ఎవరైనా సరే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే గనక కఠిన శిక్షలు ఉంటాయి అని ప్రభుత్వాలు ప్రకటించాలి. కానీ చిన్న పిల్లగాని కాడి నుంచి మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదిగి ప్రతి ఒక్కరు దాని మీదే పడ్డారు కదా. అంటే చాలా కాలం నుంచి ప్రమోట్ చేయడం, ఆ యాడ్స్ ఈ యాడ్స్ అని చెప్పి గేమ్స్ కానీ ఇలాంటివన్నీ ప్రమోట్ చేసి టెలిగ్రామ్ లింక్స్ అవి ఇవి అనుకుంటా. అదే నేను చెప్తున్నా, వాళ్ళు ఏ రకంగా పంపించినా సరే వాళ్ళపైన ఒక టీం పనిచేయాలి. సైబర్ క్రైమ్స్ సంబంధించిన టీం ఒకటి పనిచేయాలి ఈ యాప్లకు సంబంధించి. ఇప్పుడు సజ్జనార్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు దీని మీద. ఆయన ఆర్టీసీ ఎండి, ఆయన ఏంటంటే ఏదో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి మాట్లాడుతున్నారు తప్పితే ఆయనకేం ప్రత్యేక అధికారాలు లేవు. ఆయన ఇంతకుముందు పోలీస్ కాబట్టి, పోలీస్ అంటే ప్రతి వాళ్ళకి ఎంతో కొంత భయం ఉంటుంది కాబట్టి ఆయన మాటని కొంచెం వింటున్నట్లుగా నటిస్తున్నారు చాలామంది. అయితే అసలు ప్రభుత్వం పూనుకోవాలి, పోలీస్ శాఖ పూనుకోవాలి దీనికి. సజ్జనార్ గారు కాదు పూనుకోవాల్సింది. పూనుకుని మేము బెట్టింగ్ యాప్ల్ని నిషేధించాము, లేదు త్వరలో నిషేధిస్తాము అంటే వాటికి కొన్ని గైడ్ లైన్స్ అవన్నీ ఉంటాయి. చెయ్యాలంటే ఈ రోజు ఓవర్ నైట్ రద్దు చేయడానికి అవ్వదు. వాటిని అసలు వాళ్ళు ఎవరు, ఎలా వచ్చాయి అని కరెక్ట్గా కట్ చేయాలి. కట్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఈలోపు ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో, యూట్యూబర్ల పేరుతో, సినిమా యాక్టర్ల పేరుతో
లేకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ల పేరుతోటి మీరు వీటికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే శిక్షార్హులు అని మీరు ప్రకటించండి, మానేస్తారు. అప్పుడు కూడా మానలేదనుకోండి, అప్పుడు కూడా కొంతమంది బుద్ధి స్వాభావికంగా పనిచేస్తుంది, కొంతమందికి కర్ర పెట్టి మాట చెప్తే పనిచేస్తుంది, కొంతమందికి కర్ర చూపిస్తే పనిచేస్తుంది, కొంతమందికి కేసు పెడతామంటే పనిచేస్తుంది. అంటే సామ భేద దాన దండోపాయాలు మీరు ఇలా చెప్పి చూడండి. అయినా వెళ్ళలేదనుకోండి, అప్పుడు చర్యలు తీసుకోండి నిర్మోహటంగా. ఇప్పుడు ప్రజల ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు, ప్రజల ప్రాణాలే అల్టిమేట్. అందుకని ఎవరిని ఉపేక్షించాల్సిన పని లేదు. సాధ్యమైనంత తొందరలో బెట్టింగ్ యాప్ల్ని నిషేధించండి. ఈలోపు ఈ ప్రకటన ఇవ్వండి. కాకపోతే కొంతమంది మహానుభావులు ఏం మాట్లాడుతున్నారంటే అసలు యాప్లు అంటూ ఉంటేనే కదా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఎందుకు ముందు యాప్లు లేకుండా చేయొచ్చు కదా, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళ మీద పడతారేంటి అని. అసలు నాయన మీకు ఒకటి అర్థం కావాలి. ఇప్పుడు స్విచ్ అక్కడ ఉంటుంది, బల్బు ఇక్కడ ఉంటుంది, అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు ఎట్లా వెలుగుతుంది? మధ్యలో వైర్ ఉంటేనే వైర్ ఉంటుంది కదా. ఆ వైర్ లాంటి వాళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్సర్లు. అందుకని మీరు ఎవరికి వాళ్ళు మీకు తెలీదా బెట్టింగ్ యాప్లో డబ్బులు రావు అని? పోగొట్టుకునే వాళ్ళే కానీ వచ్చేవాళ్ళు ఉంటారని తెలీదా? మరి మీరు తెలిసి ఎందుకు చేస్తున్నారు? అయితే యువత మెయిన్గా ముఖ్యంగా అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా బయటకు వచ్చి డబ్బులు ఎగిరేయడం, మొత్తం డబ్బులు పెట్టుకొని వీడియోలు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటే యువత అట్రాక్ట్ అవుతున్నది. వాళ్ళకేం చెప్తారు మీరు? ఇప్పుడు మీరు అట్రాక్ట్ కావద్దు, మీరు అట్రాక్ట్ చేయాలని చూడొద్దు. ఇప్పుడు అట్రాక్ట్ అయితే పోయేదేంటి? మీ డబ్బు. అట్రాక్ట్ చేస్తే పోయేదేంటి? వచ్చేదేంటి అంటే వాళ్ళ మీద కేసులు అనే ఒక భయం ఉంది అనుకోండి. ఎగ్జాక్ట్లీ. అసలు అది ఇంతవరకు అసలు ఇది సబ్జెక్ట్ని డీల్ చేయలే మన సొసైటీలో, అందుకే ఇప్పుడు డీల్ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది వచ్చేసేసి అవి ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు, తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఇది కూడా తప్పే, బాధ్యతారాహిత్యం. చేయటానికి వీల్లేదు. ఇప్పుడు రోడ్డు మీద రూపాయి పడి ఉందండి, నీది కాదు, తీసుకుని జేబులో వేసుకుంటావు లటక్కన. ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్లో చెప్తావు. లేదు అక్కడే నుంచుని కాసేపు ఎవరన్నా డబ్బులు బాగా పోగొట్టుకున్నారా అని చెప్పి వెతుక్కునే వాళ్ళకి ఇస్తావు. లేదు అది ఇది కాదంటే పోలీస్ స్టేషన్లో ఇస్తావు. అంతేగాని జేబులో వేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతావా? లేదు కదా. ఇప్పుడు అలాగే ఉంది. అందుకని ఏది ఏమైనా బెట్టింగ్ యాప్లు ఉండొద్దు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రైట్, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.